ఈరోజు దేవుడు ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఆలోచన మీకు కూడా బైబిల్ చదవటానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. నిజంగా బైబిల్లో ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయా అనేటువంటి చాలా అద్భుతమైన విషయాలు బైబిల్లో దాగి ఉన్నాయి. ఈ అద్భుతమైన విషయాలను మీ మధ్య జస్ట్ ఈరోజు ఒక ఇంట్రడక్షన్ పార్ట్గా నేను ఇస్తాను. జస్ట్ మీకు ఇంట్రడక్షన్ పార్ట్గా ఇస్తాను. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి. మీ యొక్క పర్సనల్గా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆలోచింప చేయండి. మీరు ఎవరన్నా మీరు పిహెచ్డి చేస్తున్నారనుకోండి, ఒక టాపిక్ని ఎన్నుకోమంటారు. ఆ టాపిక్ని ఎన్నుకున్న తర్వాత దాని సినాప్సిస్ రాయమంటారు. అంటే కీ పాయింట్స్, ఎక్కడైతే కీ పాయింట్స్ అన్నమాట. అలా బైబిల్ ఎంత అద్భుతమైనదంటే గూఢమైన సత్యాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. దాన్ని బట్టి మీ ఆలోచన చాలా ఎలాబరేట్ అవుతుంది. నిజంగా ఇంత గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయా అనేది బైబిల్ చదవటానికి ఇంట్రెస్ట్ని కలగజేస్తుంది. బైబిల్ని చదవటానికి ప్రోత్సహిస్తుంది. ఏదో ఒక ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. చదువు బైబిల్ అని. అలా నన్ను నడిపించింది కాబట్టి నేను చెబుతున్నాను. ఒక్క వాక్యము నా బ్రతుకుని మార్చేసింది. చూడండి, మీకు కూడా ఈరోజు అది చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ వరకే మీతో చెప్పడానికి నేను ఇష్టపడతాను. రండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడి కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమును అంతయు నీ చేతికి అప్పగించేదను. ఇక్కడ సిరియన్లు అనే వ్యక్తిని, ఆ యొక్క సమూహాన్ని చూస్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నారంట, యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందురు. మన ప్రభువు కొండలకే దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని అనుకుంటారంట. ఏంటి వాక్యం? ఆలోచించండి. కొండలకి దేవుడు ఏంటి, లోయలకు దేవుడు కాదేంటి? ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నువ్వు ఎలాంటి దేవుడువో మాకు తెలియచేయి అని ప్రభువుని అడుగు. అద్భుతంగా ప్రభువు తన వాక్యం ద్వారా బయలుపరుచుకుంటారు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ప్రభువా, సిరియన్లు అనుకుంటున్నారు మా దేవుడు కొండలకే దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని అనుకుంటున్నారు. మేము కూడా ఆ భ్రమలో ఉండకుండా తండ్రి మాతో మాట్లాడండి, మా బిడ్డలతో మాట్లాడండి. కుటుంబాలుగా వచ్చి నీ బల్ల చుట్టూ కూర్చొని ఉన్నాం. ప్రభా, పరలోకం నుంచి నీ దివ్యమైన సందేశాన్ని ఇస్తే తప్ప నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేము. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాన్ని కదిలించండి. మీ వాక్యాన్ని వైపు తిరిగి లోబడి యోగ్యంగా బల్లో పాలుపొందే కృపను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మిక్కిలితో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి,
సిరియన్లు అనుకుంటున్నారంట యెహోవా కొండలకు దేవుడే కానీ, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సిరియన్లు అనుకుంటున్నారంట వీరి దేవుడు కొండలకే దేవుడు, అందుకని అబ్రహాముని కొండ మీద పిలిచి తన కుమారుని బలించమన్నాడు. మోషేని కొండ మీద పిలిచి ఏమన్నారు, మనకి ప్రజాజ్ఞలు ఇచ్చినాడు. అదేవిధంగా మన భక్తుల్ని వెనకాల ఉన్నటువంటి మన పూర్వీకులను చూడండి, వాళ్ళందరూ కొండల మీద, ఏలియాని ఎలీషాని కొండల మీద వారితో మాట్లాడినట్టు దేవుడిగా మనకు కనబడుతూ ఉంటాడు బైబిల్లో. నేను ప్రశ్న వేసే అంత గొప్పవాడిని ఏం కాదు, వరక మీకు ఆలోచన కలగజేయాలని. బైబిల్లో ఎన్ని కొండలు ఉన్నాయి ఆలోచించండి. బైబిల్లో అసలు కొండలు ఉన్నాయా? ఎన్ని కొండలు ఉన్నాయి? ఒక్కొక్క కొండ మీద ఏ గొప్ప కార్యం జరిగింది, ప్రభు ఏ కొండ మీద పిలిచి తన భక్తులతో ఏం మాట్లాడాడు ఆలోచించండి. ఎందుకు మిమ్మల్ని ఆలోచింపు చేస్తున్నానంటే, మీరు ఇంటికి వెళ్ళి బైబిల్లో కొండలన్నింటినీ అండర్లైన్ చేయండి. ఒక్కొక్క కొండ మీద దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అద్భుతంగా మోషేని కొండ మీద పిలిచాడు, ఆయన చేత్తో రాసి 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు. కొండ అనుభవం ఏం చూపిస్తుంది తెలుసా? ఎత్తైన అనుభవాన్ని చూపిస్తుంది. ప్రభువుతో ఎంతగా ఎదిగావు, ప్రభువులో ఎంతగా ప్రభువుని కలుసుకునే విధంగా ఎత్తైన అనుభవాల్ని కొండలు చూపిస్తూ ఉంటాయి. బైబిల్లో 40 కొండలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ 40 కొండలు ఉన్నాయి బైబిల్లో. ఒక్కొక్క కొండ మీద అద్భుతాలు దేవుడు చేశాడు. అద్భుతమైన బైబిల్ స్టడీ అది. అదేవిధంగా బైబిల్లో లోయలు, కొండలు ఎత్తైన అనుభవాన్ని చూపిస్తుంటే, లోయలు నీ జీవితంలో, నా బ్రతుకులో లోతైన అనుభవాలను చూపిస్తుంటుంది. లోతైన అనుభవాలు లోయలకు చూపిస్తుంది. సిరియన్లు, ఫిలిప్తీన్లు అనుకుంటున్నారు వీరి దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు. నిజంగా మన దేవుడు లోయలకు దేవుడు కాదా? లోయలు ఏం చూపిస్తుంది తెలుసా? నీ బాధలు, నీ వేదనలు, నీ దుఃఖము, నీ కన్నీరు, నీ యొక్క పరిస్థితులు లోయలు చూస్తుంది. నీవు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు నీ దేవుడు విడిచిపెట్టే దేవుడా? పొద్దున ఆరాధన వర్తమానంలో అదే చూసాం. ఆయన గొప్ప దేవుడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా దేవుడు నిన్ను ఆదరించును. సిరియన్లు అనుకుంటున్నారు, ఫిలిప్తీన్లు అనుకుంటున్నారు, అరే వీరి దేవుడు కొండలకే దేవుడురా, లోయలకు దేవుడు కాదు. నీకు కూడా అలాంటి అభిప్రాయం ఏమైనా ఉందా? బైబిల్లో పాత నిబంధన గ్రంథం అంతా మీరు పరిశీలించండి, లోయలు 40 లోయలు కనపడతాయి. 40 లోయలు కనపడతాయి. బైబిల్ చదివితే అర్థమవుతూ ఉండేది. నేను కూడా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసుకి ఆలోచన ఇలా వచ్చింది, బైబిల్లో ఎన్ని కొండలు ఉన్నాయి ఎతకడం ప్రారంభించాను. అది అయిపోయిన తర్వాత మొట్టమొదటి నాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే, బైబిల్లో ఎన్ని అరణ్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఆలోచన నాకు అలా వచ్చింది. ఎన్ని అరణ్యాలు చూస్తున్నప్పుడు నాకు ఈ వాక్యంతో కనబడింది. ఇదేంటి భలే ఉంది, కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదు. ఎన్ని కొండలు ఉన్నాయి బైబిల్లో. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశ కలిగి ఉండు, ప్రభా నాకు ఈ బైబిల్లో కొండలు చూపించాను అడుగు. ప్రతి ఒక్క అధ్యాయంలో, ప్రతి ఒక్క చాప్టర్లో కొండలు దేవుడు చూపిస్తాడు. ఒక్కొక్క కొండ నీ జీవితానికి అనుభవాన్ని తీసుకొస్తుంది. 40 కొండలు కనపడ్డాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నా గమనానికి వచ్చిన కొండలను మీకు నేను చెబుతున్నాను. మళ్ళీ రెండోది లోయలు కనపడ్డాయి. లోయలు, బైబిల్లో లోయలు కనపడ్డాయి. లోయలు ఏంటని ఎతకడం ప్రారంభించాను. బైబిల్లో మొట్టమొదటి లోయ ఆదికాండంలో కనపడుతుంది.
బైబిల్లో చివరి లోయ జకరియా గ్రంథంలో కనబడుతుంది. ఒక్కొక్క లోయలో ఒక్కొక్క అనుభవం ఉంది. కొండలు ఎత్తైన అనుభవాలు చూపిస్తుందంటే లోయలు లోతైన అనుభవాలను చూపిస్తూ ఉంటుంది. నిజంగా మన దేవుడు లోయలకు దేవుడేనా? ఆలోచిద్దాం. లోయలు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయా? నిజంగా లోయల్లో కూడా ప్రభు వస్తాడా? నీవు బాధపడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడా? నీ పక్కన భుజం తట్టి కూర్చుంటాడా? థింక్ యువర్ సెల్ఫ్. ప్రభా, నేను ఎత్తైన అనుభవాలను చూశాను. ప్రభు అంటాడు, లోతైన అనుభవాలు కూడా చూడాలి. లోతైన అనుభవాలు మీరు చూడాలి. నిజంగా ఈయన కొండలకు దేవుడేనా? లోయలకు దేవుడు కాదా మన దేవుడు? చూడండి, ఈ లోయలు ఎవరిని సాదృశ్యంగా ఉన్నాయి. నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ పార్టీ చెప్తున్నా మీకు ఈరోజు. చాలా సబ్జెక్ట్ ఇది. అయితే దేవుడు కృప చూపిస్తే బైబిల్ స్టడీ మనం చేయొచ్చు. బైబిల్లో ఎన్ని లోయలు ఉన్నాయి, బైబిల్లో ఎన్ని కొండలు ఉన్నాయి, బైబిల్లో ఎన్ని అరణ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క అరణ్యములో ప్రభు అరణ్యములో గొప్ప కార్యాలు చేశాడు. ఒక్కొక్క కొండ మీద దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఒక్కొక్క లోయల్లో ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. లోయల్లో తాను ప్రత్యక్షపరుచుకున్న 7 అద్భుతమైన విషయాలను మీకు నేను చూపిస్తాను. బ్రదర్ భక్సింగ్ గారు ఒకరోజు తన యొక్క రూమ్లో నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటే ఒక కళ వచ్చిందంట. ఒక కళ, ఎత్తైన కొండ మీదకి దేవుడు తీసుకెళ్ళినట్టుగా ఆ కొండ మీద నుంచి కాలు జారి లోతైన లోయలో పడినట్టుగా కళ వస్తుందంట. రోజు వస్తుందంట, రోజు ఆ కళ వస్తుందంట. ఇంకో విషయం చెప్పనా, ఎందుకు ఈ మాట చెప్పానంటే బైబిల్లో దర్శనపు లోయ కూడా ఉంది. ఒకటి లోయల్లో ఒక లోయ పేరు ఏం పేరంటే దర్శనపు లోయ. ఆ లోయలో గొప్ప అనుభవం అని మనకు ఉండిద్ది. భక్సింగ్ గారు కూడా ఇలా కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ప్రభుని అడిగాడంట, ప్రభా, నాకెందుకు ఎత్తైన కొండ మీద తీసుకెళ్తున్నావు? అక్కడ నేను కాలు జారి లోతైన లోయలో పడ్డాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏంటి ప్రభువా అని అన్నప్పుడు, భక్సింగ్, నీకు ఎత్తైన అనుభవాలే నీకు బాగా తెలుసు. ఈ రోజు నుంచి లోతైన అనుభవాలను నేను నేర్పిస్తాను. ప్రజల యొక్క బాధలు నీ ముందు పెడతాను. వాళ్ళు ఏ రీతిగా బాధపడుతూ ఉంటారో, వారు ఏ రీతిగా వేదన పడుతూ ఉంటారో, ఆ లోతైన అనుభవంలో నేను ఎలా సహాయం చేస్తానో నేను నీకు తెలియచేస్తాను. భక్సింగ్ గారు అన్నారంట, ప్రభు అటైతే రోజు పడతాను ప్రభు నేను అన్నాయంట. అర్థమైందా? లోతైన అనుభవాలు మనం వెళ్ళాలి. అందుకనే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ధోని మీద ఎక్కి ప్రసంగం చేస్తున్నప్పుడు తన శిష్యులతో అన్నాడు, ధోనిను లోతుగా నడిపించు. లోతైన అనుభవాలు. చాలాసార్లు మన విశ్వాస జీవితము ఎట్లా ఉంటుంది తెలుసా? పైపైన భక్తిగా ఉంటే చాలు, పేరుకి విశ్వాసిగా ఉంటే చాలు, పేరుకి విశ్వాసి బిలీవర్ అంటే చాలు, మన కుటుంబాలు అలా ఉంటే చాలు. ఎందుకు తెలుసా? పెళ్ళిళ్ళు చేయడానికి, సంఘంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, సంఘంలో నటించడానికి, ఇలా పైపైన జీవితంలోనే ఉండాలి అని నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. కానీ దేవుడు ఏంటి తెలుసా? దేవుడు అనుకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను లోతైన అనుభవంలో నడిపించి ఇలాంటి లోతుల్లో నివాసం చేస్తున్న ప్రజలకి నువ్వు ఆదరణగా ఉండాలి. అర్థమవుతుందా నీకు నేను చెప్పేది? నీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? వేదన ఎందుకు వస్తాయో తెలుసా? ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉంటావు ఎందుకో తెలుసా? నీ తర్వాత తరము అనేక బాధల్లో, కష్టాల్లో, వేదనలో నడుస్తున్నప్పుడు ప్రభు ఎలా ఆదరిస్తాడో ఆ కుటుంబాన్ని ఆదరించటానికి నిన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు.
ఆర్ యు రెడీ? ప్రభా, శ్రమల్లో నాకు పాఠాలు నేర్పించు ప్రభా అని అడుగు. అద్భుతమైన పాఠాలు దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు నేర్పించిన పాఠాలు అనేక కుటుంబాలను విశ్వాసములో నడపడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, లోయలకు దేవుడేనా? లోయల్లో ప్రభు ఉంటాడా? లోయల్లో ప్రభు ఉంటాడా? లోయలు అనేది ఏమి చూస్తుంది తెలుసా? వేదన, బాధలు, కష్టాలు లోయల్లో ఎక్కువగా ఉంటాయి. విషపు సర్పాలు, జంతువులు, భయంకరమైన పురుగులు లోయల్లో ఉంటాయి. లోయల్లో ఉంటాయి. ఆ లోయల్లో నువ్వు దిగినప్పుడు ఒక్కోసారి పాము కాటేస్తుంది. కాటేసినప్పుడు ప్రభు నీకు సహాయంగా ఉంటాడా? ఉంటాడా? చూద్దాం 7 అద్భుతమైన విషయాలు. ఈ టాపిక్ని రోజు ధ్యానం చేసుకోండి, మైండ్లో పెట్టుకొని నేను చెప్పినట్టుగా బైబిల్లో ఎన్ని కొండలు ఉన్నాయి టెస్ట్ చేయండి. ఆది కాండం నుంచి కొండ అని వచ్చిందని అండర్లైన్ చేయండి. ఆ కొండ కింద, ఆ కొండలో కొన్ని అద్భుతమైన అనుభవాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. లోయ అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదవండి. ఆ లోయలో అద్భుతమైన యుద్ధాలు జరిగినాయి. మెల్కీసెదెకు అద్భుతమైన యుద్ధం చేశాడు. ఆ లోయ పేరు ఏం పేరు తెలుసా? షావే లోయ. అద్భుతమైన యుద్ధం చేశాడు. విజయాన్ని చేకూర్చే లోయ అది. బైబిల్లో అద్భుతమైన 40 రకాల లోయలు ఉంటాయి. ఈ లోయలకు దేవుడేనా? అది నా టాపిక్. చూద్దాం. మనం 7 లక్షణాలను మనం చూద్దాం ఈరోజు. రండి. మొదటి లక్షణము, లోయలకు దేవుడేనా ఈయన. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనము. నీ భాగ్యము లోయల్లోని రాళ్ళలోనే ఉన్నది, అవే నీకు భాగ్యము. వాటికి లోయల్లో కనపడేది మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? రాళ్ళు. నేను ఒక ప్రశ్న అయినా ఇప్పుడు మీ అందరూ నా వైపు చూడండి. కొండల మీద ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి? లోయలో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి? అర్థమైందా? కొండల మీద ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి, లోయలో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి? సార్, మేము ఎప్పుడైనా కొండలు ఎక్కామా? నువ్వు ఎక్కలేదేమో, నేను ఎక్కాను, అందుకని అడుగుతున్నా. కొండలు ఎక్కాను. కొండల మీద ఎక్కినప్పుడు రాళ్ళు ఎలా ఉంటాయి? గరుగ్గా ఉంటాయి, నున్నగా ఉండవు. లోయలో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? నునుపుగా ఉంటాయి. కొండలలో ఉన్న రాళ్ళు కన్నా లోయల్లో ఉన్న రాళ్ళు చాలా నునుపుగా ఉంటాయి. అందుకనే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాను? నేను ఎలాంటి వాడిని? మూలకు తలరాయిని. దావీదు ఏట్లోకి వెళ్ళాడు. ఎన్ని రాళ్ళు ఏరాడు? 5 నున్నని రాళ్ళు ఏరాడు. అంటే నున్నని రాళ్ళు ఎప్పుడు తయారైనాయి? ఆ ఏట్లో నుంచి వచ్చే నీళ్లు ఆ గరుకు రాయి మీద పడినప్పుడు ఆ గరుకు రాయి ఏమైపోయింది సార్? దానిలో ఉన్న పొదునుగా ఉన్న ఆ యొక్క కోణాలు, ఆ గరుగ్గా ఉన్న కోణాలు, ఈ రాళ్ళు మీద నీళ్లు ఎప్పుడైతే ప్రవాహం చేస్తున్నాయో ఆ రాయి ఏమైపోయింది తెలుసా? నునుపుగా తయారైంది. దావీదు ఆ నున్నని రాళ్ళు తీసుకొని గొలియాతుని ఒక్క రాయితో కొట్టేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ జీవితము గరుగ్గా ఉందా? కఠినంగా ఉందా? నీ మాటలు ఇతరులకి గాయపరుస్తున్నాయా? ఒక్క మాట మాట్లాడితే చాలు నోరు మీయాల్సిందే. ఇలాంటి కఠినమైన స్వభావం నీలో ఉందా? ఇతరుల్ని గాయపరిచే నోరు నీకుందా? ఎందుకుందో చెప్పనా? దేవుని వాక్యం అనే నీరు నీలో ప్రవాహం చేయట్లేదు.
ఎవరన్నా కఠినంగా మాట్లాడితే ఎమ్మన్నే చెప్పచ్చు, నువ్వు ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుతున్నావా, విధేయత చూపిస్తున్నావా అని చాలా ఆత్మీయమైన వ్యక్తులు మనల్ని గద్దించినప్పుడు దానికి లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. పరీక్షించుకోవాలి. అవును, తలకు మూలరాయిన యేసుప్రభువు వారి దగ్గరికి రావాలి. అది తృణీకరింపబడిన రాయి. ఆ రాయి దగ్గరికి నిన్ను తలకు మూలరాయిగా మారుస్తాడు. లోయలో ఉన్న రాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. పేతురు, నువ్వు బండవి అన్నాడు. ఆ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. బండ లాంటి మన హృదయాల మీద ప్రభు తన గుడారాన్ని నివాసం చేసుకున్నాడు. మన హృదయంలో నివాసం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమేనా ప్రభు నివాసం చేయడానికి? నాకు ఇష్టమేనా? ఒకవేళ నువ్వు ప్రభా నా బండ అనే హృదయం మీద నువ్వు నివాసం చేస్తే ప్రభా నన్ను యోగ్యుడిగా చేయ్యా. లోయలో కనపడే మొట్టమొదటి వస్తువు ఏంటో తెలుసా? రాళ్ళు. రాళ్ళ లాంటి హృదయం నీలో ఉందేమో, కఠినమైన మనసు నీలో ఉందేమో. రాళ్ళు పగలవు. బండ లాంటి హృదయం నీకుందేమో. వాక్యం అనే సుత్తితో కడితే దాని నుండి దేవుడు జీవజలపు ఓటను బయటికి తీసుకొస్తాడు. సహోదరా సహోదరి, లోయల్లో దొరికే రాళ్ళు ఒక్కటే కాదు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు కూడా దొరుకుతాయి. అందుకనే ప్రభు లోయల్లో దిగినప్పుడు ఆ బంగారాన్ని దిగుతాడంట. బంగారము కలిగిన బిడ్డలు ఎవరున్నారు? వజ్రము కలిగిన బిడ్డలు ఎవరున్నారు? వజ్రాలు, వైడూర్యాలు కలిగిన బిడ్డలు ఎవరున్నారని ప్రభు లోయల్లోకి వచ్చి ఎదుగుతాడంట. ఆ ఎదిగే బంగారము, ఆ ఎదిగే వజ్రాలు, ఆ ఎదిగే వైడూర్యాలు నువ్వు నేను ఎందుకు కాకూడదు? ఆ బంగారము, వజ్రాలు, వైడూర్యాలు భూలోకంలో ఎంతో విలువ కలిగినగా ఉంటాయి. సంఘములో నువ్వెందుకు విలువ కలిగిన వాడుగా ఉండవు? ఎందుకు నువ్వు విలువ తక్కువగా ఉంటావు? ప్రభు చేతిలో వాడబడే అద్భుతమైన సాధనంగా ప్రభు మనలందరినీ తయారు చేయనుగాక. లోయల్లో మొట్టమొదటి ఏం కనపడుతుంది తెలుసా? రాళ్ళు కనపడుతున్నాయి. ఆ రాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి తెలుసా? యేసు ప్రభు వారికి సాదృశ్యం ఉన్నాయి. లోయ లాంటి బ్రతుకుల్లోనే ఉన్నావా? నా కన్నీరు ఎవరు చూడలేదు, నా వేదన ఎవరు చూడలేదు, నా బాధ ఎవరు చూడలేదు, నా బ్రతుకంతా లోయ బ్రతికే అని అనుకున్నావా? లోయల్లో దిగే దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒంటరిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఆ గదిలోకి ఎవరు దిగారు? ప్రభువు దిగాడు. ఒకరి తల్లిని ఆదరించినట్లుగా దేవుడు నిన్ను ఆదరించాడు. ఒక వజ్రముగా, ఒక బంగారముగా, ఒక వజ్రాలు, వైడూర్యాలుగా మనల్ని తయారు చేయడానికి ప్రభు మూలకు తలరాయిగా మారిపోయాడు. ఆయన ఎవరో కాదు, తృణీకరించబడిన రాయి. నీ కోసం, నా కోసం ఒక ముత్యాలుగా తయారు చేయడం కోసం ప్రభువు తృణీకరించబడ్డాడు. కలువరిశిల్లో ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది, తల మీద ముళ్ళ కిరీటం రాబడింది. ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు ఆయన మీద పడ్డాయి. ఆయన పొందిన గాయాల చేత నీకు నాకు స్వస్థత కలిగింది. ఇలాంటి దేవుడు కొండలకి దేవుడే కాదు, లోయలకు కూడా ఆయన దేవుడు. అలాంటి దేవుణ్ణి హత్తుకో, అలాంటి దేవుణ్ణి సేవించు, అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టబాకు, అలాంటి దేవుణ్ణి పాదాల మీద పడు. ప్రభువా నాకు సహాయం చేయి అని అడుగు. ఆయన కొండలకే దేవుడు కాదు, కానీ
లోయలకు కూడా దేవుడు, నా టైం అయిపోతుంది, ముందుకెళ్ళిపోతాను. రెండవ అద్భుతమైన విషయాన్ని మనం చూద్దాం. పరమగీతం 2వ అధ్యాయము. పరమగీతం 2వ అధ్యాయము. పరమగీతం 2వ అధ్యాయము. పరమగీతం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయము మొదటి వచనము చదువునాను. చదువమ్మా, చదువు. చాలు. లోయల్లో ఒకటి కనపడుతుందంట. ఏంటది? షారోను పుష్పము. షారోను పుష్పము అంటే లోయల్లో ఏం కనపడుతున్నాయి? రెండవది పుష్పాలు కనపడుతున్నాయి. పుష్పాలు దేనికి సాదృశ్యంగా ఉంటాయి? యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క పుష్పం నుంచి ఏం తీస్తారు? సుగంధ ద్రవ్యాలు తీస్తారు. ఆ పుష్పం నుంచి ఏం తీస్తారు? మెడిసిన్స్ తీస్తారు. ఆ పుష్పం నుంచి ఏం తీస్తారు? సౌందర్యానికి అవసరమైన ఫ్రాగ్మెంట్స్ తీస్తారు. ఆ పుష్పములో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. షారోను పద్మము వంటి వాడని నేను. సువాసన లేని మీ జీవితాల్లో, పరిశుద్ధాత్మ అనే సువాసన లేని మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మ అనే సువాసన వెదజల్లేవాడు ఆయన. దీనికి ఒక స్టోరీ చెప్తాం మీ అందరికి అర్థం అవడానికి. ఒక తండ్రి తన కుమారుడి పిలిచి గొర్రెలు కాయినానా అనే ఒక అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. అనుకోకుండా గొర్రె ఆ యొక్క కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈలోపు కొంతమంది జనం వస్తున్నారు. చాలామంది, ఒక 10 మంది దాకా వస్తున్నారు. వస్తూ, అయ్యా మీరు ఎందుకు వస్తున్నారు ఇటు? నా గొర్రె పడిపోయింది, నా గొర్రెని రక్షించండి అంటే వాళ్ళు అన్నారు, మేము దేనికోసం వస్తున్నావో అది నీకు తెలియదు నాన్న. నీ గొర్రెని రక్షించడానికి కాదు, మాకు లోయలో, ఇక్కడున్న లోయలో కొన్ని పుష్పాలు కావాలి. ఎందుకంటే ఆ పుష్పాలు మెడిసిన్స్గా ఉపయోగపడతాయి. ఆ పుష్పాలు దేనికి? సువాసన ఇచ్చేది తయారు చేస్తాం. ఆ పుష్పాలు దేనికి? ఇతరులకు ఎంతో సౌందర్యాన్ని ఇచ్చే పుష్పముగా మేము తయారు చేస్తాం. మాకు ఆ లోయ ఎక్కడుందో చెప్తావా అని ఆ గొర్రెల కాపరిని కొడుకుని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అయ్యా ఆ లోయ ఏంటో నాకు తెలుసు, ఎక్కడ ఏ పుష్పం ఉందో నాకు తెలుసు, కానీ ఆ లోయలో దిగటం చాలా కష్టం. మేమందరం 10 మంది ఉన్నాం. ఆ లోయని చూపించాడు. 10 మంది ఉన్నాం మేము. ఆ 10 మందిని మేము పట్టుకుంటాం, నీకు తాడేస్తాము, దించుతాము, నువ్వు ఆ పుష్పాలన్నీ కోసే, లోయలో ఉన్న పుష్పాలన్నీ కోసుకొని గోతంలో వేసుకొని నువ్వు పైకి రా, దాంతోపాటు పడిన గొర్రెను కూడా రక్షించుకో. ఆ కుర్రోడికి ఆలోచన బాగుంది అనిపించి ఆ 10 మందిని అక్కడే కూర్చోబెట్టి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రికి చెప్పాడు, తండ్రి ఇట్లా గొర్రె పడిపోయింది, అక్కడ లోయలో ఉన్న పుష్పాల కోసం మరో కొంతమంది సైంటిస్టులు వచ్చారు, మరి వాళ్ళకేమో పుష్పాలు కావాలంట, నాకేమో గొర్రె కావాలి, తండ్రి నువ్వు వచ్చి నడుముకి తాడు కట్టి భద్రంగా దించు, నాకు సహాయం చేయి అని అన్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు ఆ లోయ దగ్గరికి. నడుముకి తాడు కట్టాడు, కిందకి దించాడు, చాలా లోతుకి వెళ్ళిపోయాడు. లోయలోకి వెళ్ళిపోయి అక్కడున్న పుష్పాలన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక గోతంలో వేసుకున్నాడు. గొర్రె పిల్ల కూడా తన మెడ మీద వేసుకున్నాడు. వాళ్ళు పైకి లాగుతున్నప్పుడు అన్నాడు, మీరు కాదు, మీరు లాగద్దు, మా తండ్రికి నాకు ఇవ్వండి, మా తండ్రికి ఇవ్వండి తాడు, మా తండ్రికి ఇవ్వండి తాడు, మా తండ్రికి ఇవ్వండి. సరే వాళ్ళ తండ్రి పట్టుకొని లాగుతున్నాడు పైకి. పిల్లవాడు పైకి వస్తున్నాడు, అద్భుతంగా పైకి వచ్చాడు. వాళ్ళకి కావాల్సిన పుష్పాలు ఇచ్చేసాడు, వీరికి కావాల్సిన గొర్రె వచ్చేసింది. అందరూ వెళ్ళిపోతూ ఒక కుర్రోడు ఆగాడు. సైంటిస్టుడు ఆగాడు. అయ్యా
నేను ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్తావా? చెప్పండి. ఎందుకు మేము 10 మంది ఉన్నాం కదా, మాకు తోడు ఇవ్వలేదు నేను లాగటానికి? నీ తండ్రికి ఎందుకు ఇచ్చావు నీ తండ్రికి అంటే అంటాడు ఆ పిల్లవాడు, ఆ గొర్రెల కాపరి అంటాడు, నీ మీద నాకు నమ్మకం లేదు కానీ నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది. మీరు తాడు మీ చేతికి ఇచ్చినప్పుడు మీ తాడు జారిపోయినప్పుడు తోలు లీసిద్ది, కొంచెం గ్రిప్ ఉండదు, మీకు కొంచెం సురుకు పడితే ఏమైంది? తాడు వదిలేస్తారు. నా తండ్రి అయితే నా గొర్రె యొక్క బరువును మోస్తాడు, నా యొక్క బరువును మోస్తాడు, నీ పుష్పాల యొక్క బరువును మోస్తాడు. తన గాయమైనా సరే, రక్తము చిందుతున్నా సరే నన్ను లోయలో పడేయడు. వాట్ ఏ కాన్ఫిడెన్స్! నీ తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద లోయ లాంటి మన బ్రతుకుల్లో ఇలాంటి కాన్ఫిడెన్స్తో బతుకుతున్నావా? నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు, నన్ను ఒక షారోను పుష్పం వల్లే ఈ లోకంలో ఉంచుతాడు. ఆ పుష్పానికి సాదృశ్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోయలకు దేవుడు. ఆయన కొండలకే దేవుడు కాదు, ఆయన లోయలకు కూడా దేవుడు. మూడవ అద్భుతమైన విషయానికి వెళ్ళిపోదాం. రండి. కీర్తన 104. కీర్తన 104. 104వ కీర్తన 10వ వచనంకి వెళ్దాం. 10వ వచనము 104వ కీర్తన 10వ వచనము చూడండి. ఆయన కొండ లోయల్లో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటినీ దాహము తీర్చును, వాటి వల్ల అడవి గాడిదలు దప్పిక తీర్చుకొనెను. 3 లోయల్లో దొరికే 3వ అద్భుతమైన విషయము ఏంటవి? నీటి బుగ్గలు. 10వ వచనం చూడండి. 104:10 కీర్తన చూడండి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. నీటి బుగ్గ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ ఎన్నటికీ దాహం ఉంది, వాడు ఊరెడి బుగ్గగా చేస్తానన్నాడు. అది మన యోహాను సువార్త 4:14లో కనపడుతుంది. అయితే ఈ లోయల్లో, కొండ లోయల్లో నీటి బుగ్గలను పుట్టిస్తాయంట దేవుడు. నీటి బుగ్గలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన కొండలకే దేవుడా, లోయలకు కూడా దేవుడు. ఈ నీటి బుగ్గలు ఎవరు సాదృశ్యంగా ఉన్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి, మన పుట్టిన బిడ్డలకి వాళ్ళకి తెలియదు బావులు అంటే. మన రోజుల్లో ఒక్కొక్క పేటకి ఒక బావి ఉండేది, ఒక్కొక్క పేటకి ఒక్కొక్క బావి ఉండేది. ఆ పేటలో వాళ్ళందరూ ఆ బావిలో నీళ్లు తోడుకొని వెళ్ళేవాళ్ళు. ఆ బావి ఊరెడి బుగ్గలాగా ఉండేది. ఆ బావి పేదోడికి దాహం తీర్చేది, లేనివాడికి దాహం తీర్చేది, ఉన్నవాడికి కూడా దాహం తీర్చేది. దేవుని ఆశయం చెప్పన ఇలాంటి మన జీవితాల్లో, సంఘములో ప్రభువుకు సాదృశ్యమైన నీటి బుగ్గగా నువ్వు నేను ఉండాలని ప్రభు కోరిక. అనేక మందికి దాహం తీర్చేవారుగా ప్రభు మనల్ని తయారు చేయనుగాక. దేవుని బిడ్డలారా, ఒక ఊరెడి బుగ్గలాగా నువ్వు ఉన్నావా? ఈ ఊరెడి బుగ్గ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉంది. సిరియలు అన్నారు, ఫిలిప్తీలు అన్నారు, వీరి దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు. ఇప్పుడు చెప్పండి, సిరియలను పక్కన పెడదాం, ఫిలిప్తీలు పక్కన పెడదాం, మన దేవుడు లోయలకు కూడా దేవుడు. ఎంత అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మీరు వింటున్నారు. ఆయన నీటి బుగ్గలాగా, ఊరెడి బుగ్గ. మందిరంలో ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, ఒక బలిపీఠం కింద నుంచి నీరు ఉబుకుతుందంట. అది ప్రవహించి చిన్న కాలువగా, తర్వాత నదిగా, తర్వాత పెద్ద నదిగా తయారైంది. ఆ నదికి ఇరుపక్కల ఉన్న జల
చెర రాసులన్నీ కూడా బ్రతుకుతున్నాయంట. అంటే ఈ ఊరిడి బుగ్గ నుంచి వచ్చేటువంటి నీళ్లు అనేకమైన చెట్లు బతుకుతున్నాయి, అనేకమైన చలరాశులు బతుకుతున్నాయి, అనేకమైన జంతువులు బతుకుతున్నాయి. అంటే సంఘములో మనం ఎలా ఉండాలంటే ఊరిడి బుగ్గలాగా ఉంటూ అనేక మందిని దాహాలు తీర్చేవారిగా ప్రభు మనల్ని తయారు చేయనుగాక. ఈ ఊరిడి బుగ్గ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొదటిది లోయలు ఏం కనబడ్డాయి? రాళ్ళు కనబడ్డాయి. ఈ రాళ్ళు ఎవరు? మూలరాయైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవది పుష్పాలు కనబడ్డాయి, పద్మాలు కనబడ్డాయి. ఈ పుష్పాలు ఈ పద్మాలు ఎక్కడ కనబడ్డాయి? లోయల్లో కనబడ్డాయి. ఈ లోయల్లో ఉన్న పుష్పాలు ఎవరు సాదృశ్యంగా ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. మూడోది మనం నేర్చుకున్నాం బుగ్గలు, ఊరిడి బుగ్గలు. ఈ లోపల ఒక్కోసారి మీరు గమనించండి, మీరు చిన్నప్పుడు మీరు చూసారో లేదో, నేను చూశాను. వర్షం ఏదైనా పడుతుంది అనుకోండి, ఈ బావిలో నుంచి నీళ్లు ఉబుకుతూ ఎక్కడికి వస్తుంది తెలుసా? పై వరకు ఇట్లా ముంచుకొని వెళ్ళేవాళ్ళం మనం. మీకు గుర్తుందో లేదో, నాకు మాత్రం చాలా ఎక్స్పీరియన్స్. ఇలా ముంచుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం ఇంట్లో నీళ్లు వాడుకోవడానికి. బాగా వినండి, బాగా చూడండి, నా వైపు చూడండి. కింద లోయలో ఆ నీళ్లు ఉబుకుతూ లోయ మొత్తం నిండి పైకి వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి అరణ్యాన్ని, ఆ ఎడారిని నీటి బుగ్గలు తడిపాయంట. జంతువులు దాహాన్ని తీర్చేయంట, జంతువులు చెట్లు వాటి దాహాన్ని తీర్చేయంట. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన జీవితాల్లో వాక్యము రోజుకి మన నోట్లో నుంచి, మన హృదయం నుంచి ఉబుకుతుందా? మన నోట్లో నుంచి వస్తుందా బయటికి? మన నోటి ద్వారా వచ్చే మాటలు అనేక మందిని బ్రతికించేదిగా, దాహం తీర్చేవారుగా మనం ఉన్నామా? ఆ నీటి బుగ్గైన యేసు దగ్గరికి వస్తున్నావా? మూడు అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. నాలుగోది చూద్దాం రండి. నాలుగో విషయము యెషయా గ్రంథం 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనము. 41:19. చాలమ్మా. చెట్ల లేని మెట్ల మీద నేను నదులను పారజేయుదును, లోయల మధ్యను ఊటలు ఉబక చేయుదును. చూడండి, ఇందాక మనం ఏం చూసామంటే నీటి బుగ్గలు చూసాం. ఇప్పుడు లోయల్లో ఏం కనపడతాయంట? నీటి ఊటలు కనపడతాయి ఏంటండి. లోయల మధ్యను ఊటలు ఉబక చేయుదును. లోయ ఉంటే లోయ మధ్యలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయండి కిందకి. మన హృదయం ఉంది, మన హృదయంలో పక్కల నుంచి చుట్టుపక్కల, మన హృదయం ఇట్లా ఉందనుకోండి, ఈ చుట్టుపక్కల నుంచి నీరు కారుతుందా? వాక్యం అనే నీరు కారుతుందా? ఈ అనుభవంలోకి ఎప్పుడైనా వెళ్ళావా? ప్రభా, నా హృదయంలో నువ్వు వాసన చేస్తున్నావా? నా హృదయం యొక్క గోడల చుట్టూ నీ వాక్యము కారుతుందా? ఉబుకుతుందా? నీటి బుగ్గలుగా చేస్తున్నావా? నీటి బుగ్గైన యేసుప్రభు వారి దగ్గరికి వస్తావా నువ్వు? సహోదరుడా, ఆయన కొండలకే దేవుడు కాదు, కానీ ఆయన లోయలకు కూడా దేవుడు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీతో ఉండే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను ఒక నీటి బుగ్గగా చేసే దేవుడు ఆయన. ఇలాంటి దేవుణ్ణి వదిలేస్తావా? హృదయంలో చేర్చుకుంటావా? టేక్ యువర్ డెసిషన్. వాక్యాన్ని అందించేవాళ్ళమే మేము, వాక్యాన్ని స్వీకరించేవాళ్ళు మీరు, దానికి లోబడేవాళ్ళు మీరు, ప్రభువుని ఘనపరిచేవాళ్ళు మీరు. పరిశుద్ధాత్మదేవుడు
ద్వారా వాక్యం మాట్లాడుతున్నప్పుడు కదిలించబడి, ప్రభువా నన్ను కూడా ఒక నీటి బుగ్గగా ఉంచు ప్రభువా, నీటి ఊటగా నన్ను ఉంచు ప్రభువా అని నోడుతో నువ్వు పిలిస్తే ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ హృదయాలను తెరుచునుగాక. 4వది మనం చూసాము. 5వ చూద్దామండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనపడాను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడాను. లోయలో ఉన్న గొంజి చెట్లు చూడండి, లోయల్లో గొంజి చెట్లు, లోయల్లో గొంజి చెట్లు, లెబనోను వృక్షాలు, ఇంకా దేవదారు వృక్షాలు లోయల్లో పుడతాయంట. బాగా వినండి. లోయల్లో పుడతాయంట. జాగ్రత్తగా చూడండి, నా వైపు చూడండి. ఈ లోయల్లో పుట్టినప్పుడు ఈ చెట్టు అంటే పెరుగుతుందంట. లోయలో నుంచి పెరుగుతుందంట. లోయ నుంచి పెరిగి 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 పెద్దయి లోయ దాటి పైకి వస్తుందంట. ఆ చెట్టు నీడల్లో అనేక మంది జంతువులు శ్వాస తీసుకుంటాయంట. లోయల్లో ఆ చెట్టు, అతడు యెషయా గ్రంథంలో అతడు లేత మొక్క వలె మన మధ్య నివసించాను. ఆ మొక్క ఎవరుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. లేత మొక్క వలె ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన పెరిగి 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 ఏం చేశాడు తెలుసా? మనకి నీడనిచ్చాడు, మనకు శ్వేదత ఇచ్చాడు, మనం ఆహ్లాదకరంగా మార్చాడు. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెడతావా నువ్వు? లోయల్లో గొంజి చెట్లు, లెబనోను వృక్షాలు, దేవదారు వృక్షాలు ఎక్కడ పడతాయి తెలుసా? లోయల్లో ఉండి అంట. ఆ లోయల్లో నుంచి ఆ లోయ దాటి పైకి వెళ్తాయంట. అలాంటి అనుభవంలోనికి ప్రభువు మనందరినీ నడిపించునుగాక. 6వ చూద్దాం మనం. 6వది కీర్తన 65. కీర్తన 65. కీర్తన 65. కీర్తన 65. కీర్తన 65 తీయండి, అందరూ తీయండి. లోయల్లో ఇంకొక కనపడుతూ ఉంటుంది. కీర్తన 65 13 చూడండి. చదువు నాన్న. చాలు నాన్న. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. ఏంటి సస్యములంటే? సస్యములంటే అర్థం ఏంటి చెప్పండి? సస్యములంటే అర్థం ఏంటి తెలుసా? పాడి పంటలు పండుతాయంట లోయల్లో. నీటి ఉబుకుతూ ఉంటుంది, నీరు ఊటగా ఉంటుంది. ఆ ఊటలో చెట్లు బతుకుతూ ఉంటాయి. అంతే మాత్రమే కాదు, సస్యములు అంటే అర్థమేంటి తెలుసా? నీకు సరిపోయే ఆహారము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేనే జీవ ఆహారము. సస్యములు అనే మాట ఆహారమునకు చూపిస్తుంటుంది. ఈ ఆహారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాధిస్తుంది. నేనే జీవమైన ఆహారమును. సోదరుడా, లోయల్లో పండిన పంట లోయల పైనున్న కొండల మీద పండదంట. అంత విస్తారమైన పంట పండిద్దంట. అనేక మంది కడుపులు నింపిద్దంట. అనేక మంది ఆహారం తెచ్చిద్దంట లోయల్లో. ఆ ఆహారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కొండలకు దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడు. 6 విషయాలు చెప్పేశాను. మొదటిది రాయి, 2వది పద్మములు, 3 నీటి బుగ్గలు, 4 ఊటలు, 5 గొంజి చెట్లు, 6వది సస్యములు. 7వది లాస్ట్ అండ్ ఫైనల్గా 7వది చెప్పుకుందాం. పరమగీతము 6వ అధ్యాయము.
పరమగీతము 6వ అధ్యాయం. పరమగీతము 6వ అధ్యాయము 11వ వచనము. పరమగీతము 6వ అధ్యాయము 11వ వచనము. పదకొండవ వచనం చూడండి. మొదటి లైను, లోయల్లోని చెట్ల ఎట్లును చూచుటకు. లోయల్లో చెట్లు ఉన్నాయంట. ఆ ఏం చెట్లు ఉన్నాయి కింద రాస్తాడు. ద్రాక్షావళులు చిగురించినో లేదో, దాడి మన వృక్షములు పోత పెట్టినో చూచుటకును నేను వృక్షోధాన్యమునకు వెళ్ళి తిని. ద్రాక్ష చెట్లు ఉంటాయంట లోయల్లో, దానిమ్మ చెట్లు ఉంటాయంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? లోయల్లో ఫలాలు ఉంటాయి. లోయల్లో ఫలాలు ఉంటాయి. ఆ ఫలం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కొండలకి దేవుడే కాదు కానీ లోయలకు కూడా ఆయన దేవుడు. కొండల్లో ఎత్తైన అనుభవాన్ని చూపించే దేవుడు కాదు కానీ లోతైన అనుభవాలను కూడా ప్రభు మనకు చూపిస్తాడు. అందుకని దావీదు అంటాడు, గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను నీ 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 దుడ్డు కర్ర దండము నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తూ ఉంటుంది. ఎలాంటి బాధలతో వచ్చావు నువ్వు, ఎలాంటి లోయల్లో ఉన్నావు, ఆ లోయల్లో ప్రభు నీకు తోడై ఉండి ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. బల్లో పాల్పొందాం. తల్ల వంచండి. పరీక్షించు.